రైతుల కోసం బీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ధాన్యం కొనుగోలు పూర్తి చేసి అన్ని రకాల ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని వారు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలేవి నిలబెట్టుకోకపోవడం వల్లే తాము రైతుల పక్షాన పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. అకాల వర్షంతో ధాన్యం తడిసిందని, దీంతో రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల నివాసంలో రైతులు ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలు పూర్తి చేసి అన్ని రకాల ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తప్పుడు హామీలిచ్చి గద్దెనెక్కిందని ఎమ్మెల్యే గంగుల ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని గంగుల ఆరోపించారు. ఎన్నికల సమయంలో వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు సన్న రకానికి మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టారు. కొనుగోలు కేంద్రాల్లో సన్నవడ్లను గుర్తించే విధానమే లేదని, కొనుగోళ్లు చివరి దశకొచ్చినా ఇప్పటి వరకు 33 లక్షల టన్నులు మాత్రమే కొన్నారని గంగుల కమలాకర్ విమర్శలు చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మానం రైతులు వడ్లు కొనుగోలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తూ గజ్వెల్ మెదక్ రహదారిపై బైఠాయించారు. బీఆర్ఎస్ నేతలు రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనాలను నిలిపి వారు నిరసన తెలిపారు. జిల్లా అధికారుల అలసత్వం వల్లనే తమ ధాన్యం కొనుగోలు కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కోసి 2 నెలలైనా తమకి దుస్థితి ఏంటని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు చెన్నూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. రైతులకు హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం వరిపై 500 రూపాయల బోనస్ ను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆందోళన చేసింది. అనంతరం ఆర్డీఓ బీఆర్ఎస్ శ్రేణులు రైతులు ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఎంఎస్పి 2200 రూపాయలతో పాటు ఈ 500 రూపాయలు అడిషనల్గా బేషరతుగా, అంటే ఎవరికి కూడా కండిషన్ లేకుండా, ఎలాంటి కండిషన్ లేకుండా వారికి ప్రతి ఒక్క అకౌంట్లో ప్రతి క్వింటాలకు 5 రూపాయలు బోనస్ ఇవ్వాలి. కానీ ఈరోజు సన్నబట్టకే ఇస్తా అంటారు. నేను ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. సన్నబట్టలను మీరు ఎట్లా గుర్తిస్తారు? ఓపీఎంఎస్ కాలంలో ఎక్కడ సన్నబట్టలు లేవు. గ్రేడ్ 1 ఉంటుంది, గ్రేడ్ ఏ ఉంటుంది, కామన్ రైస్ ఉంటుంది, కామన్ ఉంటుంది. ఇంతకుముందు హెచ్ఎంటీ కానీ బీపీటీ కానీ ఇవన్నిటి ఉండగా గ్రేడ్ 1 కింద చేస్తారు. అలా సన్నాలు ఉంటాయి, దొడ్డులు ఉంటాయి. కానీ సన్న రకాలకు 500 అని చెప్పేసి మీరు ఎలా డిఫరెన్స్ చేయగలుగుతారు? చేయలేరు. ఎందుకంటే రాష్ట్రంలో పండించే యాసంగి పంట మొత్తం కూడా 90 to 95%, 100% దొడ్డు బట్టే పండిస్తారు. సన్నబట్లు వండియారు యాసంగిలో. మరి యాసంగి మొత్తాన్ని కూడా 500 బోనస్ ఇవ్వరా?